రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలువల సమీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో భూముల మార్కెట్ విలువపై సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం భూముల మార్కెట్ విలువల నవీకరణను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ ఆదేశించారు. ఈ ప్రక్రియను బాధ్యతాయుతంగా నిర్వహించాలని చెప్పారు. సోమవారం ఉదయాదిత్య భవన్లో సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలతో భూములు మార్కెట్ విలువపై సమీక్ష నిర్వహించారు. జీవో నెంబర్ 41 ప్రకారం భూముల మార్కెట్ విలువల నవీకరణ చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అర్బన్, రూరల్ కేటగిరీలుగా విభజించి ప్రక్రియ చేపట్టాలన్నారు. ఇందుకు సంబంధించి 1, 2, 3, 4 ఫాముల ఆధారంగా ప్రాంతాల వారీగా రహదారులు, మండల కేంద్రాలు, నియోజకవర్గ పరిధులు తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని భూముల విలువలను అంచనా వేస్తున్నట్లు చెప్పారు. ల్యాండ్ విలువలను పరిశీలించి ఆర్డీఓ స్థాయిలో అప్లోడ్ చేస్తున్నామని, అనంతరం మార్కెట్ విలువలను ఫైనల్ చేసి కమిటీ ఆమోదానికి పంపినట్లు తెలిపారు. అర్బన్ కమిటీలో అదనపు కలెక్టర్ చైర్మన్గా ఉండగా మున్సిపల్ కమిషనర్, జెడ్పీ సీఈఓ, సబ్ రిజిస్టర్ సభ్యులుగా ఉంటారని చెప్పారు. రూరల్ కమిటీలో ఆర్డీఓ చైర్మన్గా, సబ్ రిజిస్టర్, తహసీల్దార్, ఎంపీడీఓ సభ్యులుగా వ్యవహరిస్తారని వివరించారు. నాన్ అగ్రికల్చర్ ఫిజికల్ కమిటీలలో ఫామ్ 1, 2లను, అగ్రికల్చర్ కమిటీలలో ఫామ్ 3, 4ను పూర్తి చేయవలసి ఉంటుందని తెలిపారు. స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ల చట్ట ప్రకారం అన్ని వివరాలను సరిచూసుకొని నమోదు చేయాలని సూచించారు. అగ్రికల్చరల్ భూములకు కనీసం మార్కెట్ విలువ 2.75 లక్షల రూపాయలు, మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో 5 లక్షల రూపాయలు, హెచ్ఎండిఏ పరిధిలో 10 లక్షలు ఉండాలని ప్రభుత్వం నిర్దేశించినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ వై అశోక్ రెడ్డి, జిల్లా పరిషత్ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, చెండూరు ఆర్డీఓ శ్రీదేవి, మిర్యాలగూడ ఆర్డీఓ రమణారెడ్డి, దేవరకొండ ఆర్డీఓ ప్రియదర్శిని, సబ్ రిజిస్టర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితరులు పాల్గొన్నారు.